అండి అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ పీఎం కిసాన్ గానీ, అన్నదాత సుఖీభావ్ గానీ దీని నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ రెండిట్లికి సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయిందనమాట. బట్ అందరూ కూడా కేవైసీ అనేది చేసుకొని ఉండాలి. పీఎం కిసాన్‌లోని ఈ కేవైసీ చేసి ఉండాలి. అలాగే అన్నదాత సుఖీభావ్‌కి ఇది అర్హులు కావాలంటే కేవైసీ అనేది కంపల్సరీ. ఇది 2 కూడా మనం ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. అది మీ అందరికీ తెలుసు. నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఈ వీడియోలో కూడా మీకు చూపిస్తాను నేను. అయితే ఇది మనకి అఫీషియల్‌గా ఈ అన్నదాత సుఖీభావ్ ఉంది కదా! రేపు 18వ తారీఖు అంటే జూలై 18వ తారీఖు 2025ని 5000 అయితే ప్రతి ఒక్క అకౌంట్‌లో రూ. 5,000 ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో ఏస్తామని చెప్పేసి అన్నారు. కాకపోతే ఇది పీఎం కిసాన్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఈ అన్నదాత సుఖీభావ కూడా అప్పుడే రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి అప్డేట్ అయితే ఇంకా ఏమి రాలేదండి. లిస్ట్ అయితే మీకు అప్డేట్ అయిందనమాట. ఆ లిస్ట్‌లో పేరు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తది. బహుశా ఈ నెలలోని 2 కూడా మీకు వస్తాయి. అంటే మొత్తం టోటల్‌గా రూ. 7,000 అనమాట. అన్నదాత సుఖీభావకు సంబంధించింది 5,000 ప్లస్ పీఎం కిసాన్‌కి సంబంధించి రూ. 2,000. అంటే మొత్తం టోటల్‌గా మీకు రూ. 7,000 అయితే మీకు క్రెడిట్ అవుతాయి అనమాట. అయితే ఈ పీఎం కిసాన్‌కి సంబంధించింది ఈ నెలలోనే ఉంటది. ఎప్పుడైతే గానీ ఇంకా డేట్ అనేది ఇవ్వలేదు కానీ ఈ నెలలోనే ఏస్తారు. మరి ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి 18వ తారీఖున అని అంటున్నారనమాట. ఒకవేళ అదే 18వ తారీఖు అంటే ఇంకొక 2 రోజులు ఉంది మనకి. ఇదే 18వ తారీఖున పీఎం కిసాన్ కూడా రిలీజ్ చేశారనుకోండి రూ. 7,000 పడుతుంది. లేదంటే రూ. 5,000 మాత్రమే మీకు క్రెడిట్ అవుతాయన్నమాట. ఈరోజు మనం లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి, ఇవన్నీ మనం ఎలిజిబుల్ కాదా ఏంటి మొత్తం టోటల్‌గా ఈరోజు చూపిస్తాను. ఫస్ట్ మీరు పీఎం కిసాన్‌కి సంబంధించి ఒకసారి మీరు వెబ్‌సైట్‌లోకి అయితే రండి. వచ్చిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అన్నీ పెడతాను. ఇక్కడ మీరు బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఓకేనా? దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ స్టేటు, డిస్ట్రిక్టు, మండలం, బ్లాకు, తర్వాత విలేజ్ ఈ 5 కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకొని గెట్ రిపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి గెట్ రిపోర్ట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నారు. క్లిక్ చేసిన తర్వాత మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఎందుకంటే లిస్ట్ మొత్తం రావాలి కదా! చూడండి ఈ లిస్ట్ అంతా వచ్చిందనమాట. ఈ లిస్ట్‌లో మీకు పేరు ఉంటేనే ఈ విడత మీకు వస్తుందన్నమాట. ఇక్కడ మనకు 3 పేజీలు అయితే చూపిస్తూ ఉంది. అలాగే మీరు మొత్తం ఆ పేజీలన్నీ కూడా చెక్ చేసుకోండి. ఈ లిస్ట్‌లో కంపల్సరీగా మాత్రం మీరు పేరైతే ఉండాలన్నమాట. ఉంటేనే మీకు అమౌంట్ అనేది పీఎం కిసాన్ వస్తుంది. ఈ విధంగా ఒకవేళ మీరు పీఎం కిసాన్‌కి ఈకేవైసీ చేసుకోవాలంటే డైరెక్ట్‌గా సిఎస్సి సెంటర్‌లో బయోమెట్రిక్ ద్వారా చేయవలసి ఉంటుందన్నమాట. బట్ ఇందులోనే ఓటీపీ ద్వారా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఓటీపీ ద్వారా చేసినా సరే బయోమెట్రిక్ అనేది మ్యాండేటరీ. కాబట్టి సిఎస్సి సెంటర్‌కి వెళ్ళి బయోమెట్రిక్ ద్వారా పీఎం కిసాన్ ఈకేవైసీ అయితే చేసుకోండి. ఒకవేళ అవ్వలేని వారు ఎవరైనా ఉంటే కనుక కొత్తగా పెట్టిన అప్లికేషన్స్ అయితే ఉంటాయి కదా! వాళ్ళు ఇంకా చెయ్యరు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక నెక్స్ట్ మనం అన్నదాత సుఖీభావ్‌కి మనకు అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఇది. మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మొత్తం అన్నీ ఉంటాయి. చెక్ చేయండి. ఇక్కడ మనం ఈ పథకానికి అర్హులా కాదా అనేది మనం తెలుసుకోవచ్చు డైరెక్ట్‌గా. ఎక్కడికి వెళ్ళాల్సిన పని అయితే లేదు. ఇక్కడ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయమని చెప్పేసి అడుగుతుంది. ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ని కూడా ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని మీకు ఇక్కడ చూడొచ్చు ఆధార్ నెంబరు లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తూ ఉంటుంది. నేమ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, స్టేటస్ ఎలిజిబుల్ అని చెప్పేసి రావాలి స్టేటస్లో. అలాగే రిమార్క్స్ ఈకేవైసీ కంప్లీటెడ్ అని చెప్పేసి రావాలన్నమాట. ఇక్కడ ఈకేవైసీ అండ్ స్టేటస్ ఎలిజిబుల్ అని చెప్పేసి రావాలి. బట్ వీళ్ళకి ఏంటంటే ప్రీవియస్గా ఈకేవైసీ అవ్వలేదు. మనకు రిమార్క్స్లోని ఈకేవైసీ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది. మొన్న రీసెంట్గా మళ్ళీ చేసాం అనమాట. చేస్తే ఈకేవైసీ కంప్లీటెడ్, ఇప్పుడు స్టేటస్ ఏమైనా ఎలిజిబుల్ అని వచ్చింది. ఈ విధంగా మనం కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ వెబ్ ల్యాండ్లో కూడా మీ యొక్క ల్యాండ్ అప్డేట్ అయి ఉండాలన్నమాట. అంటే మనకి మే 2025 25వ తారీఖు వరకు కూడా అప్డేట్ అయిన లేటెస్ట్ రికార్డ్స్ తీసుకొని వీళ్ళైతే మనకి పెట్టడం జరిగింది ఈ అన్నదాత సుఖీభావ్‌కి. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ వెబ్ ల్యాండ్లో అప్డేట్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది మాత్రం మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అయి ఉండాలన్నమాట. వెబ్ ల్యాండ్లో కూడా చూపించాలి. అలాగే ల్యాండ్కి ఆధార్ కార్డు కూడా లింక్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ ఈకేవైసీ ఉంది ఇది ఒకవేళ మీరు చేసుకోలేదనుకోండి, ఇక్కడ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి వచ్చింది అనుకోండి, మనకి ఇంకొక లింక్ అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్గా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్. ఇది సెల్ఫ్ ఈకేవైసీ అనమాట. సిటిజన్ ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఆల్రెడీ దీని గురించి నేను వీడియో చేశాను. మన ఛానల్లో కూడా ఉంది. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ కూడా పెడతాను. దీని మీద టిక్ చేసుకోండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి ఓటీపీని ఇచ్చారనుకోండి. చూడండి ఓటీపీ సెండ్ అయింది కదా! ఓకే అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీని కూడా ఎంటర్ చేద్దాం. నేను మొత్తం 2 కూడా ఎంటర్ చేశాను. సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఒక పాపప్ వస్తుంది సబ్మిట్ చేయమంటారా అని చెప్పేసి. ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే
ఈ కేవైసీ కంప్లీట్లీ సక్సెస్ఫుల్లీ డన్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఇక్కడ ఓకే చేయండి. మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది మీది కాదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి. క్రాస్ వెరిఫికేషన్ అనమాట, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా యాజ్ పర్ ఆధార్ అనేది. తర్వాత ఓకే అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, మీరు మళ్ళీ ఫస్ట్కి అయితే వచ్చేస్తారు. ఈ విధంగా మీరు ఈ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైనా సరే, అంటే స్టేట్కి సంబంధించింది ఏ పథకం అయినా పొందాలంటే ఖచ్చితంగా ఈ సెల్ఫ్ ఈ కేవైసీ అనేది మ్యాండేటరీ అనమాట, ఖచ్చితంగా చేసుకోవాలి. అదే మీరు పీఎం కిసాన్కి అయితే డైరెక్ట్గా సిఎస్సిలో బయోమెట్రిక్ ద్వారా చేయాలి. అదనమాట. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు లిస్ట్లో పేరు ఉందా లేదనేది కూడా చెక్ చేసుకోండి. దీనికంటే ముందు మన బ్యాంక్కి ఆధార్ కార్డ్ సీడ్ అయి ఉండాలి, ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలన్నమాట. అది మీకు తెలుసు కదా ఏ విధంగా చేసుకోవాలనేది. యూఐడిఐ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా మీ బ్యాంక్కి ఆధార్ సీడ్ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే అఫీషియల్గా ఎన్పిసిఐ సైట్లో మనం లింక్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ డీసీడింగ్ సీడింగ్ చేసుకున్నా సరే మనం అఫీషియల్గా అందులోనే మనం చేసుకోవచ్చు. వితిన్ 1 మినిట్లోనే మీకు చేంజ్ అయితే అయిపోతుంది. అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఆ వీడియో కూడా నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. మళ్ళీ ఈ వీడియోలో ఎంత అయిపోతుంది కాబట్టి ఇక్కడతో నేనైతే క్లోజ్ చేసేస్తున్నాను. ఈ 2 పథకాలకు సంబంధించింది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కూడా యాక్టివ్గా ఉండండి. ఇప్పుడు సేల్ అయితే నడుస్తుంది కదా, మహా అయితే ఇంకొక 2 రోజులు అయితే ఉంటుంది. అలాగే మన సెకండ్ ఛానల్లో కూడా మీకు ఉంటుంది, అందులోకి వెళ్ళి కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ రూపంలో వితిన్ 1 మినిట్లో చెప్పేస్తాను. అందులోని ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఓకేనా, ఉంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం.